హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈరోజు వీడియోలో ఫారం కోడితో నాటుకోడి స్టైల్లో చికెన్ కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను చెప్పే విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. ముందుగా ఒక గిన్నెలో ఫారం కోడి అయితే తీసుకోవాలి. దీన్ని లేయర్ చికెన్ అని కూడా పిలుస్తారు. ఫస్ట్ ఈ చికెన్ అయితే వాటర్లో బాగా వాష్ చేసేయాలి. తర్వాత ఒక కుక్కర్ గిన్నె తీసుకుని ఈ లేయర్ చికెన్ ముక్కలన్నీ ఈ కుక్కర్ గిన్నెలో అయితే వేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చేత్తో చికెన్ ముక్కలన్నిటికి పట్టేలాగా మసాజ్ చేస్తూ ఈ కుక్కర్ గిన్నెలో ఈ చికెన్ ముక్కలన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి నీసు వాసన అయితే ఉండదు. ఇలా కలుపుకున్నాక ఇందులోకి కొద్దిగా వాటర్ జల్లి ఇప్పుడు కుక్కర్ గిన్నెపై మూత పెట్టేసి 6 విజిల్ వచ్చేంత వరకు ఈ కుక్కర్ గిన్నె మూత అయితే తీయకూడదు అనమాట. 6 విజిల్ ఎందుకు వేయించినామంటే ఇది ఫారం కోడి కాబట్టి ముక్క బాగా ఉడకాలంటే ఖచ్చితంగా ఎక్కువ విజిల్ అయితే వేయించాలి. తర్వాత మసాలా పౌడర్ తయారు చేసుకోవడం కోసం ఒక మిక్సీ గిన్నెలో కొద్దిగా ధనియాలు, కొద్దిగా గసగసాలు, కొద్దిగా దాల్చిన చెక్క, అలాగే కొన్ని యాలకులు, అలాగే కొన్ని లవంగాలు, దీంట్లో ఇంకా ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మిక్సీ గిన్నెపై మూత పెట్టేసి మసాలా పౌడర్ అయితే ఆడేసుకోవాలి. మసాలా పౌడర్ బాగా ఆడుకున్న తర్వాత మనం కుక్కర్ గిన్నె ఓపెన్ చేస్తే చికెన్ ముక్కలు అయితే ఈ విధంగా ఉడుకుతాయి అనమాట. 6 విజిల్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ చికెన్ ముక్కలన్నింటిని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి. పాటు ఉడికించినప్పుడు వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ కూడా ఈ గిన్నెలో అయితే ఉంచేసేయాలి, వంచకూడదు. తర్వాత అదే కుక్కర్ గిన్నెలో కూరకి తగ్గ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఒక గరిటె తీసుకుని ఉల్లిపాయల్ని కాసేపు వేగనిచ్చాక ఇందులోకి తగినంత కల్లుప్పు గానీ లేకపోతే సాల్ట్ గానీ వేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని ఇప్పుడు గరిటెతో స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు మగ్గేంత వరకు ఈ సాల్ట్ అలాగే పసుపు బాగా కలిసేంత వరకు కలుపుకున్నాక ఇందులోకి ముందుగా మనం ఉడికించిన చికెన్ ముక్కలు ఉంటాయి కదా, చికెన్ ముక్కలు అయితే వేసుకోవాలి. ఆ చికెన్ ముక్కల్లో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ కూడా వేసుకోవాలి. ఈ వాటర్ ఉండడం వల్ల ఈ చికెన్ కి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి వాటర్ అయితే వంపుకోవట్లేదు. ఇదే విధంగా మనం ఇందులోకి వాటర్ అలాగే చికెన్ వేసేసుకుని గరిటెతో ఒకసారి బాగా కలుపుకున్నాక ఇందులోకి ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి. నాన్ కర్రీ కాబట్టి కొద్దిగా కారం ఎక్కువ వేసుకుంటే బెస్ట్, అప్పుడు మనకి నీసువాసన అయితే ఉండదన్నమాట. 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్న తర్వాత ఇప్పుడు గరిటెతో ఈ చికెన్ ముక్కలకి ఈ కారం బాగా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా చికెన్ మొత్తం బాగా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లోకి తగినంత వాటర్ వేసుకోవాలి. వాటర్ మనం చికెన్ ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో దాన్ని బట్టి అయితే వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే మనకైతే అసలు టేస్ట్ ఉండదన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి కాసేపు కూరనైతే ఉడకనివ్వాలి. తర్వాత ఒక 5 మినిట్స్కి ఓపెన్ చేస్తే బబుల్స్లా వచ్చి కూర అయితే ఈ విధంగా ఉడుకుతుందనమాట. ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ అలాగే ఇందులోకి ముందుగా మనం మిక్సీలో ఆడుకున్న మసాలా పౌడర్ ఉంటుంది కదా, ఆ మసాలా పౌడర్ అయితే వేసుకోవాలి. చికెన్ కాసేపు ఉడికిన తర్వాతే మసాలా పౌడర్ అయితే వేసుకోవాలి. ఇలా మసాలా పౌడర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చికెన్ అన్నిటికి బాగా పట్టేంత వరకు కాసేపు మనం గరిటెతో కలుపుకుని తర్వాత మళ్ళీ ఒక 4 మినిట్స్ అయితే కాసేపు ఉడికిన తర్వాత దీనిపైన మళ్ళీ ఒకసారి మూత తీసేసి ఇందులోకి తగినంత కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకుని ఇప్పుడు ఈ చికెన్ ముక్కలకి కొత్తిమీర బాగా పట్టేలాగా కలుపుకొని మళ్ళీ ఒకసారి దీనిపైన మూత పెట్టేసి కాసేపు కూరనైతే బాగా మగ్గనివ్వాలి. ఇలా చేయడం వల్ల మనకి కూర అయితే బాగా ఉడికి టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. ముక్క అయితే గట్టిగా ఉండదు, పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇలా ఉడికించిన తర్వాత ఇంకా ఫైనల్గా ఒకసారి మూత పెట్టేసి ఓపెన్ చేస్తే అదిరిపోయే ఫారం కోడి కూర రెడీ అయిపోయింది. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.